దేవునికి స్తోత్రములు. అంతా బాగున్నారండి. దేవాది దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో ప్రభువారు మనల్ని కాపాడుచున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తొట్టు తిరుగుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు మన నుంచి కోరుకునేది హృదయాన్ని. ఆదిలో అందరూ కూడా కష్టం రాగానే వస్త్రాలు చింపుకొని చాలా వేదన పడేవారు. అందుకోసం దేవుని యొక్క మాట ఏం చెప్తున్నారంటే, మీ వస్త్రములను కాదు మీ హృదయాలను చింపుకోండి. హృదయాలను చింపుకోమన్నటువంటి దేవుడు. హృదయం ఎందుకు చింపుకోవాలి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి హృదయం చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి హృదయాన్ని మార్చుకోవాలి. దేవుడు మనకు కావాలన్నప్పుడు మత మార్పిడి కాదు, హృదయము మార్పిడి, మనసు మార్పిడి. కాబట్టి మీరు మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకోండి. దేవుడు తన పిల్లల పట్ల ఎప్పుడు కూడా మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు, ఉపకారములు చేయడానికి ఇష్టపడే దేవుడు. కాబట్టి మనము హృదయాన్ని మెత్తని చేసుకోవాలి. హృదయాన్ని దేవుని వైపు ఎత్తుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎంతో కార్యాలు చేయగలరు. ఎప్పటికీ కూడా తన పిల్లలను ఆయన విడిచే దేవుడు కాదు. ఎంతోమంది గతంలో రాజులు అనబడిన వారికి శ్రమ రాగానే వస్త్రాలు చింపుకొని బూడిద తల మీద వేసుకొని ధూళిలో కూర్చుని అంగలారుస్తూ ఉండేవారు. కాబట్టి మనము అలా కాకుండా హృదయాల్ని దేవుని వైపు ఎత్తుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. హృదయంలో చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పాపం నుండి బయటికి రావాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. ఏ పరిస్థితుల్లో కూడా మన ప్రభు మనల్ని విడిచే దేవుడు కాదు. కాబట్టి నీ హృదయం పవిత్రంగా ఉందా? దేవునికి లోబడుతున్నావా? భయపడుతున్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు మన హృదయవాంఛలు తీరుస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. హృదయములను మీరు దేవుని వైపు ఎత్తండి అని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి హృదయాన్ని చింపుకొని ప్రేమగల దేవునికి లోబడదాం. దేవునిని ప్రేమించేవారు హృదయాన్ని దిద్దుకుంటారు, హృదయాన్ని సరి చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు మార్పిడి చేసుకొని దేవునికి భయపడాలి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు చాలా గొప్ప దేవుడు. అవును ప్రభువా, నువ్వెంత దయగల దేవుడో ప్రభువా. మీ యొక్క వస్త్రాలను కాకుండా హృదయాల్ని చింపుకొని నా వైపు త్రిప్పబడండి, తిరగండి అని మాట్లాడుచున్నావు. అవును తండ్రి, నిజమే ప్రభువా. నీ వైపు తిరిగిన వారిని నీవెప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. నీ సహాయము నీ ప్రజలందరికీ దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలను రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు విడుదల కలుగునుగాక. అన్ని విషయాల్లో నీ సన్నిధి కాంతి నీ ప్రజలకు దయచేసి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.